హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండలం గోపాలపురం గ్రామంలో ఎండిపోయిన వరి పంటలను కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్, హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు మొగిలి కిషన్ రావు, ప్రసాద్ సంపత్రావు, వీరస్వాముల పొలాలను చూసి వినోద్ కుమార్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పరిపాలనలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ లేదన్నారు. రైతుల కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో దేవాదుల ప్రాజెక్టు ద్వారా చెరువులు, కుంటలు నింపి ప్రతి ఎకరాకు నీరు అందించేవారన్నారు. మీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యానికి 200 ఎకరాలు పంట ఎండిపోయిందన్నారు. పంట నష్టం జరిగిందనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇది జరగడానికి కారణాలు ఏంటి అని చెప్పి కూడా మేము వివరణ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా దేవాదుల నుంచి మనకైతే నీళ్లు రావాల్సిందో నార్త్ కెనాల్ లోపల నీళ్లు రాకపోవడం వల్ల గోపాల్పూర్ గ్రామంలో మరి ఈరోజు మల్లయ్య రైతు, అదేవిధంగా మొగిలి గారు, సంపత్రావు, వీళ్ళందరిది కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళందరిది కూడా మరి ఇక్కడ దాదాపు ఒక 200 ఎకరాల దాకా పంట వేసిన పంట చేతికి అందకుండా ఇంత మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఏ విధంగా మనకు ఇబ్బంది అవుతున్న రైతులకు అని చెప్పి మేము అనేది ఒకటే పాయింట్. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేము ఎప్పుడు కోరినా కానీ దేవాదిలో నీళ్లు నింపేసి వెంటనే నార్త్ కెనాల్ ఓపెన్ చేసేసి గోపాల్పూర్, చాలా పెద్ద చెరువు ఇది, గోపాల్పూర్ చెరువు నింపే ప్రయత్నం చేసేది. నింపిన తర్వాత 2 పంటలు బ్రహ్మాండంగా పుష్కలంగా పండేది. భూగర్భ జలాలు కనుక ఉంటే బావిలలో కూడా నీళ్లు సామర్థ్యత బాగుండేది. తద్వారా ఎన్నడూ కూడా రైతులు ఇటువంటి ఇబ్బంది పడలేదు. మరి ఈరోజు కాంగ్రెస్ తీసుకొచ్చిన కరువుతో రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి కూడా ఇది ఒక నిదర్శనం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో గోపాల్పూర్ ఏముండే, ఇప్పుడు ఈరోజు గోపాల్పురం ఏమైందని చెప్పి కూడా ఒకసారి మేము వివరణ చూసుకుంటే మీకే అర్థమవుతుంది. మరి ఇక్కడే కాదు, నాకు తెలిసినైతే దేవాదుల నీళ్లు మన నియోజకవర్గంలో, హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా దామెర నుంచి వెళ్ళి మొదలుకొని మరి పెంచికల్పేట దాకా కూడా, పెంచికల్పేట లాస్ట్ వస్తుంది, మాణిక్యాపూర్ మధ్యలో వస్తుంది, పెంచికల్పేట దాకా కూడా మరి అన్ని గ్రామాలలో, అటు భీమదేవరపల్లి మండలం సగం గ్రామాలు, ఇటు ఎలకతుర్తి మండలం, ఇటు దిక్కున్న గ్రామాలన్నీ కూడా మరి దరిదాపు ఇదే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి మీరు కరువు తీసుకొచ్చిండ్రు, కరువుతోనే అల్లాడుతున్న ప్రాంతం తెలంగాణ ప్రాంతం అని చెప్పి కూడా ఏదైతే మొదటికెళ్ళి కూడా తెలంగాణ కావాలని చెప్పి మనం కోరుకున్నామో, తెలంగాణ వచ్చిన తర్వాత ఎంత సస్యశ్యామలంగా ఉండే 3 నెలల పాలనలో కూడా మళ్ళీ ఎటువంటి పరిస్థితి ఏర్పడ్డదో కూడా మనం చూస్తున్నాం. ఇవాళ చాలా దిక్కుల మంచినీళ్ళ కరువు కూడా వచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి తగిన రీతిలో ఎండిపోయిన పొలాలన్నిటి కూడా 25,000 రూపాయలు ఎకరానికి చొప్పున ఇవ్వాలని చెప్పి, అనుకోకుండా రైతు ఆత్మహత్య చేసుకుంటే 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా, 25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా మీరైతే మాట్లాడినరో మొదటికెళ్ళి కూడా 9 డిసెంబర్లో మేము వస్తాం, పోయి బ్యాంకుకు పోయి మీరు రుణాలు తీసుకొచ్చుకోండి అని చెప్పి రైతులతో మీరు మాట్లాడినరు. 9వ తారీఖు రూపాయల 2 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి మాట్లాడినరు. మరి ఇప్పటివరకు 2 లక్షల మాఫీ కూడా జరగలేదు, లోన్ మాఫీ కూడా జరగలేదు. మరి ఈ విధంగా మరి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా జరుగుతున్న సంగతి కూడా మనందరం కూడా గమనించాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మరి రైతుకి మీరు ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఏదైనా మాట మాట్లాడితే ఆ మాట మీద నిలబడాలి, లేకపోతే మాటే మాట్లాడద్దు. ఇవాళ రైతు గురించి మీరు మాట్లాడుతుంది, రైతు బంధు పోయింది, రైతు బీమా కూడా ఎంత పడుకుందో తెలియదు, ఎండిపోయిన పొలాలు కనబడుతున్నాయి, నీళ్ళు లేని పొలాలు కనబడుతున్నాయి మనకి ఇవాళ. అదేవిధంగా రైతులు ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారు. ఇదే కాకుండా మళ్ళీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పినారు, అది కూడా చేయలేదు. మరి ఈ విధంగా ప్రభుత్వం పనిచేస్తున్న సంగతి కూడా గమనిస్తున్నారు అందరూ కూడా అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈ విషయాన్ని మేము మాట్లాడుతుంటే మమ్మల్ని విమర్శిస్తున్నారు. మేము వచ్చి 3 నెలలే అయ్యే, మాకు మేము అనుకున్న చేస్తానికి టైం పడుతుంది, ఇవన్నీ కూడా మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు. దయచేసి ఇటువంటి మాటలు బంద్ చేసి వెంటనే ప్రజలను ఆదుకోవాలని చెప్పి, మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇది మీ బాధ్యత, తప్పకుండా రైతులను